అయితే సూర్యాస్తమయ్యే సమయానికి హైమన్ దగ్గర వెళ్ళడము జరిగింది. అవతార్ మెహర్ బాబా సెంటర్ ఎక్కడుందో కనుక్కున్నాను. అక్కడ ఎవరు ప్రాపర్గా గైడ్ చేసేవాళ్ళు లేకపోయారు. అయితే ఎంతో నిరాశతో చాలా వ్యధ చెందుతూ రోడ్డు పక్కన అలా కూర్చుని వెక్కి వెక్కి ఏడవడము, బాబాని గుర్తు చేసుకుని ఏడవడం జరిగింది. అప్పుడే అటుగా ఎవరో వెళ్తూ కరెక్ట్ డైరెక్షన్స్ ఇచ్చారు. అయితే ఇతను సెంటర్కి వెళ్ళడం జరిగింది. ఆది కేరాని మెహర్ బాబా సెక్రటరీ అప్పుడే కారులో బయటకు వెళ్ళిపోతున్నాడు. ఆయన ఏం చెప్పారంటే, నువ్వు ఇక్కడే ఉండు బాబు, నా కోసం వెయిట్ చేయమని చెప్పారు. అతను తిరిగి వచ్చిన తర్వాత రూమ్లోకి పిలిచి తన్ని ఎవరు, ఏంటి, నువ్వు, నీ సంగతి ఏంటి, ఎందుకు వచ్చావు అనే వివరాలన్నీ కనుక్కోవడం జరిగింది. అవన్నీ జాగ్రత్తగా విన్న తర్వాత ఒక స్టూడెంట్ అని తెలుసుకున్నాడు అతను. పేరెంట్స్ పర్మిషన్ లేకుండా వచ్చానని కూడా తెలుసుకున్నాడు. అయితే అది అతనికి నచ్చలేదు. అట్లా పేరెంట్స్ పర్మిషన్ లేకుండా, తల్లిదండ్రుల పర్మిషన్ లేకుండా, వాళ్ళకి చెప్పకుండా రావడం అనేది నచ్చలేదు. అప్పుడు ఏమన్నాడంటే, నీ పేరెంట్స్కి నువ్వు చాలా ట్రబుల్ ఇచ్చావు, వాళ్ళు నీ గురించి ఇప్పుడు వెతుకుతూ ఉండి ఉంటారు. తర్వాత నీకు తెలియాల్సిన విషయం ఒకటి ఏంటంటే, బాబా ఇప్పుడు దర్శనము ఇవ్వడం లేదు. ఒక సర్క్యులర్ ఇచ్చినప్పుడు మాత్రమే బాబాని చూడడానికి రావాలి. ఆ సర్క్యులర్ ఇచ్చినప్పుడు తెలుసుకొని రమ్మని చెప్పాడు. అయితే నేను జస్ట్ దర్శనానికి వచ్చాను, బాబాతో పర్మనెంట్గా ఉండిపోవడానికి రాలేదు. అది ఒకసారి సీరియస్గా అతన్ని చూసి అన్నాడంట, వేర్ విల్ యూ స్టే అండ్ హూ విల్ గివ్ యూ ఫుడ్? నువ్వు ఎక్కడుంటావు, నీకు భోజనం ఎవరు పెడతారు? ఆన్సర్ చెప్పలేదు ఇతను. ఆయన ఏమో చెప్దాం అనుకున్నాడు, ద వన్ హూ గివ్స్ యూ ఫుడ్ విల్ ఆల్సో గివ్ మీ ఫుడ్. నీకెవరైతే భోజనం పెడతారో వాళ్ళే నాకు కూడా భోజనం పెడతారు అని అందాం అనుకున్నాడు, కానీ అనలేదు. బట్ ఐ డిడ్ నాట్ డేర్ సే ఇట్ అండ్ సో కెప్ట్ క్వైట్. నేను అలా చెప్పడానికి సాహసించలేదు, అందుకని చాలా నిదానంగా ఉన్నాను. అది ఇమీడియట్గా వాళ్ళ ఫ్యామిలీకి ఫోన్ చేద్దాం అనుకున్నాడు. ఆ రూమ్లో ఉన్న మిగతా 2 మనుషులు కూడా ఆ పని నువ్వు చేయబాకు, వద్దు, అది అట్లా ఎప్పటికీ చెయ్యొద్దని చెప్తాడు. సో టేబుల్ దగ్గరికి నన్ను పిలిచి మెహర్ బాబా పిక్చర్ చూపించి చెప్తాడు ఏమనంటే, స్టాండ్ బిఫోర్ బాబా అండ్ టేక్ ఎన్ ఓత్ దట్ వెన్ కమింగ్ టు హిమ్ యూ విల్ ఫస్ట్ అబ్టైన్ పర్మిషన్ ఫ్రమ్ యువర్ పేరెంట్స్. ఇక్కడ నుంచుని బాబా ఫోటో దగ్గర నువ్వు ఒట్టు పెట్టు, ఇంకొకసారి ఎప్పుడైనా వచ్చినప్పుడు నువ్వు బాబా దగ్గరికి వచ్చేటప్పుడు మీ పేరెంట్స్ పర్మిషన్ తీసుకొని వస్తాను అని బొట్టు పెట్టమన్నాడు. అయితే సీరియస్గా అయితే నా ఒట్టు పెట్టడం జరిగింది. అయితే ఆదికి ఎప్పుడైతే తెలుసుకున్నాడో ఇతను కొన్ని రోజులుగా సరిగ్గా తినలేదని, డబ్బులు లేకుండా తినలేదని, అయితే లక్ష్మణ్ అనే అతని దగ్గరికి పంపించాడు. ఆయన అటెండెంట్ లక్ష్మణ్. అక్కడ హోటల్కి తీసుకెళ్ళి మంచి భోజనం పెట్టమని చెప్పడం జరిగింది. అయితే దయతోటి ఒక బెడ్ కూడా ఇచ్చారు, ఒక బ్లాంకెట్, ఆ రోజు రాత్రి పడుకోవడానికి ఒక బ్లాంకెట్ కూడా ఇచ్చారు, బెడ్ మీద పడుకోవడానికి బెడ్ ఇచ్చారు. ఇంకొకటి ధైర్యం ఏంటి చెప్పాడంటే, సరిపడా డబ్బులు కూడా ఇస్తాను ఇంటికి వెళ్ళడానికని. అన్నిటికీ ఇతను తల ఊపడమే జరిగింది, ఏమీ అనలేదు. ఆ మరుసటి రోజు లక్ష్మణ్తో బస్ స్టేషన్కి వెళ్ళి ఇంటికి తిరుగుమొహం పట్టాడు. ఇతని ఇంటికి వెళ్ళేటప్పటికి ఒక వారం గడిచింది. పేరెంట్స్, తర్వాత చుట్టాలు, వీళ్ళందరూ చాలా సంతోషించారు ఇతన్ని చూసి. వీళ్ళందరూ డీటెయిల్స్ అడిగారు అతన్ని, ట్రిప్ ఎలా జరిగింది ఏంటి అని. టోల్డ్ మీ అబౌట్ ద డిఫికల్టీస్ దే హ్యాడ్ ట్రైంగ్ టు ఫైండ్ మీ.
ఎన్ని డిఫికల్టీస్ ఎదురయ్యావు, నువ్వు ఏంటి అని అవి కూడా ఇతను అన్నీ వివరంగా వాళ్ళకి చెప్పడం జరిగింది. అయితే ఇతనికి ఉన్న ఉత్సాహము, తపస్సు గురించి ఉండేటువంటి తపన, ఇవన్నీ వాళ్ళు తెలుసుకున్నారు. వాళ్ళు ఏం చేశారంటే, ఇది వాళ్ళకి ఆ విషయం ఆల్రెడీ తెలుసు కాబట్టి ఇతని గురించి అక్కడ చుట్టుపక్కల ఉన్న కొండలు అన్నీ కూడా వెతికించారు ఈయన కోసం. ఆ విలేజెస్ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో కూడా ఇతని గురించి వెతికారు. అయితే వాళ్ళు ఏం చేశారంటే, తెలిసినటువంటి కొందరు జ్యోతిష్కులతో డైరెక్షన్స్ కూడా కనుక్కోవడానికి ప్రయత్నించారు. చివరిగా వాళ్ళు అనుకునేది ఏంటంటే, అనౌన్స్మెంట్ చేద్దాము, ఇతను కనబడట్లేదని న్యూస్ పేపర్లో అనుకున్నారు. సరిగ్గా అదే సమయానికి ఈయన వెళ్ళడం జరిగింది. అయితే అతనికి తెలిసిన విషయం ఏంటంటే, వాళ్ళ అమ్మగారు మటుకు అతని గురించి కంటిన్యూస్గా గంటల తరబడి ఏడుస్తూనే ఉన్నారు. సరైన భోజనం లేదు, అందుకనే ఆవిడ చాలా వీక్ అయిపోయారు. కానీ ఇప్పుడు కొడుకుని చూసిన సంతోషంలో ఆవిడ ఎంతో ఆనందించారు. కొడుకుని చూసి సంతోషంతో తిరిగి కొడుకు వచ్చినందుకు చాలా ఆనందించారు. చివరికి ఈయన కాలేజీలో జాయిన్ అయ్యాడు. ఆ చదువు కంటిన్యూ చేశాడు. ఆదికి ఏం డబ్బులు ఇవ్వాలో ఆ డబ్బులు కూడా తిరిగి ఇచ్చేశాడు. రిటర్న్ మెయిల్లో అతనికి, మెయిల్ అంటే పోస్ట్లో అతనికి ఆది దగ్గర నుంచి ఒక ఉత్తరం వచ్చింది. మెహర్ బాబా ఎంబ్లెమ్ ఉంది ఆ పేపర్ మీద, ఉత్తరము రాసినటువంటి ఆ పేపర్ మీద మెహర్ బాబా చిన్న ఎంబ్లెమ్ అంటే గుర్తుంది. బహుశా మాస్టర్ ఇన్ సర్విట్యూడ్ అయి ఉంటుంది అది. ఆయన ఏం చెప్పారంటే, ప్రోత్సహించాడు ఇతన్ని, ఈ వెంకటేశ్వరాన్ని ఆది ప్రోత్సహించాడు. ఏమని, బాబాని ఇంకా ఎక్కువగా ప్రేమించమని, తల్లిదండ్రులకి హెల్ప్ఫుల్గా ఉండమని కూడా చెప్పాడు. అది ఈయనకి చాలా ఉత్సాహాన్ని ఇచ్చింది, అది ప్రభావితం చేసింది ఇతన్ని. అది ఫ్రేమ్ కట్టుకుని ఉంచుకుని తర్వాత వెనక్కి తిరిగి ఏం రాశాడంటే, అది తిరుగు జవాబు, అతను రాసినట్లుగానే నేను బాబాని ప్రేమిస్తాను, బాబాని ఇంకా ఎక్కువగా ప్రేమిస్తానని చెప్పడం జరిగింది. ఫైనల్ ఇయర్ స్టడీస్ 1969లో ఇతను మెహర్ బాబా బాడీ డ్రాప్ చేశాడు, ఫిజికల్ బాడీ అనేది విన్నాడు. 31 జనవరి రోజున ఆ సంగతి జరిగిందని, అది జరిగిందని విన్నాడు. ఇటువంటి విషయం అసలు జరుగుతుందా, ఇది జరుగుతుందా అని అతను చాలా కంగారు పడ్డాడు. సో మిగతా బాబా లవర్స్ ఎవరున్నారో వాళ్ళని కనుక్కున్నాడు న్యూస్ కన్ఫర్మ్ చేసుకోవడానికి. కానీ అది నిజమే. అయితే మెహరాబాద్కి వెళ్దామని అనుకున్నాడు, డబ్బులు లేవు. I asked my mother's permission and my uncle who was staying in Nizamabad gave me the money to go for Baba's darshan. ఈసారి వాళ్ళ అమ్మ పర్మిషన్ తీసుకున్నాడు. ఎవరైతే అంకుల్ నిజామాబాద్లో ఉన్నాడో అతను ఇతనికి డబ్బులు ఇచ్చాడు బాబా దర్శనం కోసం. సో మెహరాబాద్కి ఇతను 7వ తారీఖు ఫిబ్రవరి 1969 ఆఖరి రోజున చేరడం జరిగింది. అప్పటికి ఇంటర్మెంట్ ఆఫ్ బాబాస్ డివైన్ బాడీ వాజ్ ఓవర్. అంటే బాబాని శరీరాన్ని కప్పిపెట్టే పని కూడా అయిపోయింది. సమాధి లోపలికి ఇతను ఎంటర్ అయ్యాడు. సచిదానంద వాజ్ బీయింగ్ చాంటెడ్ బై సమ్ ఆఫ్ హిస్ లవర్స్ హూ స్టూడ్ అరౌండ్ ద క్రిప్ట్. ఆ సమాధి చుట్టూ నుంచుని, లోపల గొయ్యి చుట్టూ నుంచుని ఎవరో సచిదానంద పరమానందే పాడుతూ ఉన్నాడు. ఆ ఐరన్ ప్యాన్స్ అంటే గమ్మేళాలు ఎవరైతే తీస్తున్నారో వాళ్ళకి ఇతను కూడా ఖాళీ అయిన గమ్మేళాలు మట్టితో తీసుకెళ్ళారు కదా లోపలికి, అవి ఖాళీ అయిన గమ్మేళాలను తీస్తూ ఉంటే ఈయన వాళ్ళకి హెల్ప్ చేయడం జరిగింది. ఆ క్రిప్ట్ని చూశాడు. బాబా ఫిజికల్ బాడీ అలా ఉంది లోపల అని
తెలిసింది అతనికి. ఐ డిడ్ నాట్ సీ బాబా ఫిజికలీ, బట్ దట్ డిడ్ నాట్ సీమ్ ఎసెన్షియల్. నేను బాబాని భౌతికంగా బాబాని చూడలేదు, కానీ అదేమంత ఇంపార్టెంట్ అని నాకు అనిపించలేదు. ఇట్ వాజ్ అ ప్రొఫౌండ్ ఎక్స్పీరియన్స్. అదొక అనుభవము నాకు. హిస్ ఫార్మ్లెస్ ఫామ్ హ్యాడ్ సఫెస్డ్ దట్ టైనీ రూమ్. అంటే ఫార్మ్లెస్ అంటే ఒక ఆకారము లేని ఆకారము అక్కడ దాని లోపల ఆ చిన్న రూమ్లో ఉంది. నేను స్వర్గంలో ఉన్నట్లుగా ఫీల్ అయ్యాను. ఐ ఫెల్ట్ యాజ్ ఇఫ్ ఐ వర్ ఇన్ హెవెన్, ఓవర్ పవర్డ్ విత్ అ బ్లిస్ఫుల్ ఫీలింగ్. అంటే ఒక ఎక్కువ నాకు శక్తి వచ్చినట్టుగా ఉంది, ఒక ఆనందమైనటువంటి ఫీలింగ్ ఉంది నాకు. అతని ప్రేమ నన్ను ఆనందంలో ముంచి ఎత్తింది. నన్ను ప్రేమ అదే నాకు చాలా పవర్ని కూడా ఇచ్చింది. ఆ ప్రేమ ఓవర్ పవర్డ్ అంటే ఎక్కువ శక్తిని ఇచ్చింది అన్నట్టు. దట్ వాజ్ మై ఫస్ట్ దర్శన్. అది నా మొట్టమొదటి దర్శనం. అండ్ వాట్ ఎ మార్వెలస్ దర్శన్. ఎటువంటి అద్భుతమైన దర్శనమో కదా అంటున్నాడు. మెహర్ బాబా ఈజ్ ఎవర్ ప్రెజెంట్ ఇన్ హిస్ సమాధి ఆన్ మెహరాబాద్ హిల్ టు బ్లెస్ హిస్ డియర్ వన్స్. బాబా ఎప్పుడు కూడా ఆ సమాధిలో ప్రత్యక్షంగా ఉంటారు. మెహరాబాద్ హిల్ మీద ఉన్న ఆ సమాధిలో అక్కడి నుంచి అందరినీ బ్లెస్ చేస్తూ ఉంటారు. తన ప్రేమించిన వాళ్ళని, హిస్ డియర్ వన్స్, తను ప్రేమించిన వాళ్ళందరినీ, అంటే బాబా ప్రేమించిన వాళ్ళు హిస్ డియర్ వన్స్, వాళ్ళందరినీ కూడా తను ఎప్పుడు బ్లెస్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఓల్డ్ అండ్ న్యూ, కొత్త ప్రేమికులు పాత ప్రేమికులు అందరినీ కూడా విత్ హిస్ యునీక్ దర్శన్, తనదైన శైలిలో ఇస్తున్న దర్శనంతో వాళ్ళందరినీ ఎప్పుడూ దీవిస్తూనే ఉంటారు. టు ఈచ్ వన్ అ గ్లిమ్స్ ఆఫ్ దిస్ దర్శన్. ప్రతి వాళ్ళకి ఒక ఇది గ్లిమ్స్ అంటే అలా చూడడం, చమక్కుమని మెరిసినట్టుగా ఉన్నటువంటి ఆ ఒక దర్శనం అలా ఎన్వెలప్డ్ ఇన్ లవ్. అది దేంతో ఉంది ఆ దర్శనము, ఆ దర్శనం దేంతో కూడింది. ఎన్వెలప్ అంటే కవర్ అన్నమాట. సాధారణంగా ప్రేమ అనేది ఆ కవర్లో పెట్టినట్టుగా అలా ఉంటుంది. కంపాషన్, ఆయన దయ, వండర్ అండ్ హ్యూమర్ టు. హ్యూమర్ అంటే చలోక్తి. హ్యూమర్ అంటే ఆయనకున్నటువంటి చలోక్తి, అవన్నీ కూడా ఎప్పుడు అవన్నీ మనకి ఆయన ద్వారా లభించేటువంటి స్పెషల్ గిఫ్ట్. అవతార్ మెహర్ బాబాకి జై. మరొక సంఘటన మనము ముగించుకోగలిగాము. ఇంకా రాబోయే రోజుల్లో మరికొన్ని సంఘటనలు బాలనాథ్ గారు కూర్చున్నటువంటి బుక్లోంచి, వెన్ హీ టేక్స్ ఓవర్ అనే బుక్లోంచి మనం చదువుకుందాం. అయితే ఇది మటుకు ఒక అద్భుతమైన సంఘటన అనే విషయాన్ని మనం ఇవాళ తెలుసుకున్నాం. దాన్ని ఏమన్నారు? మై మార్వెలస్ దర్శన్ అని దానికి పేరు పెట్టారు. అవతార్ మెహర్ బాబాకి జై.